హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. ఐపీఎల్ సీజన్ 18లో సెకండ్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్. ఎస్ఆర్హెచ్ లాస్ట్ ఐపీఎల్లో వాళ్ళు చూపించిన బ్యాటింగ్ యాజ్ ఏ బ్యాటింగ్ యూనిట్ వాళ్ళు చూపించినంత డామినేషన్ కానీ, ఆ ప్రామిసింగ్ కానీ, లేదంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ఏదైనా కూడా ఎస్ఆర్హెచ్ చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆల్మోస్ట్ త్రుటిలో అనకూడదు, ఫైనల్లో కొంచెం వన్ సైడెడ్ అయిపోయింది. కేకేఆర్ ఎస్ఆర్హెచ్ని ఫుల్ డామినేట్ చేసిన స్టిల్ ఏదైనా ఒక్కడికే ఫైనల్ వరకు వెళ్ళారు కాబట్టి ఒక్కడుగులో ఆ ట్రోఫీని రెండోసారి తీసుకోవడానికి మిస్ అయింది మళ్ళీ. సో ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ ఈసారి ఎలాగైనా దాన్ని భర్తీ చేయాలని చూస్తుంది. ట్రోఫీ పక్కాగా గెలవాలి అన్న దీంతోనే వస్తుంది. అండ్ వాళ్ళ టాప్ 6 లుకింగ్ సాలిడ్. అండ్ మంచి బౌలర్స్ కూడా వచ్చారు. మొహమ్మద్ షమి, హర్షద్ పటేల్ అండ్ అడమ్ జంపా, రాహుల్ చాహర్, ఇంకా చాలా మంది ఉన్నారు. బట్ కీ ప్లేయర్స్ కోసమే మనం ముందు ప్రివ్యూలో డిసైడ్ చేసుకుందాం. ఎందుకంటే వన్స్ ఇవాళ టీమ్స్ అనౌన్స్ అయ్యాక వాళ్ళ టీం ఎలా ఉండిపోతుంది అనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ మ్యాచ్లో ఎవరు ఉంటారు, ఎవరు ఎలా ఆడతారు, ఎవరెవరు సెలెక్ట్ చేస్తారని కాదు, కానీ పక్కాగా ఉండే వాళ్ళ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఆర్ఆర్ వైపు చూసుకుంటే వాళ్ళు రిటెన్షన్స్లో మొత్తం ఇండియన్ యంగ్ టాలెంట్ మీద ఒక్క ఫారినర్, మన హిట్మేయర్ మీద, వీళ్ళందరి మీద కూడా పెట్టేశారు, ఎక్కువ పెట్టేశారు. దానివల్ల ఆప్షన్లో అంత బాగా పర్ఫార్మెన్స్ చేయలేదని అనిపించింది. అండ్ వాళ్ళకి పెద్దగా ఎవరిని తీసుకోవడానికి అవ్వలేదు. ఓన్లీ జోఫ్రా ఆర్చర్ను మాత్రమే తీసుకోగలిగారు. కొంచెం యూటిలిటీ ప్లేయర్స్ని తీసుకున్నారు, నితీష్ రాణా కానీ, ఇలా కొంచెం మంది ప్లేయర్స్ని అయితే తీసుకున్నారు. తుషార్ దేశపాండే కానీ కొంచెం మంది మంచి ప్లేయర్స్ని తీసుకోగలిగారు. బట్ వాళ్ళు ప్రతిసారి పర్ఫార్మెన్స్ ఇస్తారా అని తెలీదు. తుషార్ దేశపాండే మాత్రం లాస్ట్ 2 సీజన్స్గా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా ఇస్తున్నాడు సిఎస్కేలో ఉన్నప్పుడు. సో ఆర్ఆర్లో కూడా అదే కొనసాగించాలని చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచ్లో ఫేవరెట్స్ ఎస్ఆర్హెచ్, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో వాళ్ళ టాప్ 6 కూడా ఆల్మోస్ట్ ఫిక్స్. ఓపెనర్స్గా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్, వన్ డౌన్లో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ ఇషాన్ కిషన్, అండ్ సెకండ్ డౌన్లో నితీష్ కుమార్ రెడ్డి అంటే నెంబర్ 4లో, అండ్ నెంబర్ 5లో హెన్రిచ్ క్లాసెన్. సో ఇది ఫిక్స్ ఆల్మోస్ట్. ఆ తర్వాత మ్యాక్సిమం వస్తే కమిన్స్ రావచ్చు, ఎందుకంటే కమిన్స్ కూడా బ్యాటర్గానే ఉన్నాడు. బట్ లేదా వాళ్ళు కొంచెం బెటర్గా ఇంకెవరైనా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్ని తీసుకోవచ్చు. బౌలింగ్లో చూసుకుంటే సమీ అండ్ హర్షల్ పటేల్ పక్క, జంపా అండ్ మెండిస్లో ఎవరు ఉంటారో నాకు తెలియదు. సో ఈ టీం అయితే ఆల్మోస్ట్ ఫిక్స్ అయింది ఇక్కడ. అండ్ ఆర్ఆర్కి వచ్చేసరికి ఎస్ఎస్వి జైస్వాల్, సంజు శాంసన్. సో సంజు శాంసన్ ఓపెనర్గా వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. వన్ డౌన్లో వాళ్ళు నితీష్ రాణాని ట్రై చేయొచ్చు. నితీష్ రాణా కూడా చాలా బాగా గట్టి షాట్లు ఆడగలడు. సో వీళ్ళు ముగ్గురు ఫిక్స్. ధ్రువ్ జురెల్ని నంబర్ 4లో ఆడించాలి, లేకపోతే నంబర్ 4లో రియాన్ పరాగ్ని ఆడించాలి, నంబర్ 5లో ధ్రువ్ జురెల్ని ఆడించాలి, అండ్ హిట్మేయర్ని నంబర్ 6లో ఆడించాలి. సో రియాన్ పరాగ్ ప్రాబబ్లీ 4లో వస్తే బెస్ట్. అండ్ ధ్రువ్ జురెల్ అండ్ హిట్మేయర్ వీళ్ళిద్దరు ప్లేసెస్ అటు ఇటు అయినా పర్వాలేదు. సో వీళ్ళైతే ఇక్కడ ఫిక్స్. అండ్ బౌలర్స్గా అయితే తుషార్ దేశపాండే అండ్ జోఫ్రా ఆర్చర్ పక్కాగా టీంలో ఉండాలి. స్పిన్నర్ విషయంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. సో స్పిన్నర్గా ఎవరిని తీసుకుంటారు, ఎవరిని ఆడిస్తారు అనేది, అసరంగాని మ్యాక్సిమం ఆడిస్తారు. సో అసరంగా ఉండబోతున్నాడు. సో అసరంగా ఉంటే హెట్మేయర్, అసరంగా, జోఫ్రా ఆర్చర్ ముగ్గురు అయిపోతారు. సో మరొక పేస్ బౌలర్ కోసం వాళ్ళు వెతుక్కోవాలి, ఫారెన్ ఆప్షన్ ఎవరైనా ఉంటే. బట్ వాళ్ళ టీంలో ఉన్నది 20. అండ్ చూద్దాం ఏమవుతుందో. ఎస్ఆర్హెచ్ అయితే మాత్రం ఇది ఫిక్స్. ఆర్ఆర్ఆర్ ఈ టీం ఫిక్స్. మిగతా ప్లేయర్స్ అనేది వాళ్ళు టీం బట్టి, అక్కడున్న పిచ్ బట్టి ఆలోచిస్తారు. సో మనం కూడా వన్స్ మ్యాచ్ అయ్యాక వాళ్ళ టీం ఏంటి, వాళ్ళు ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చారు, సెకండ్ మ్యాచ్ నుంచి వాళ్ళ కోసం మనం డిస్కస్ చేసుకుందాం. సో ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ ఆల్మోస్ట్ ఫేవరెట్స్. అండ్ ఫ్లాట్ ట్రాక్ ఇస్తాడు హైదరాబాద్లో. సో బ్యాటర్స్కి అయితే పండగే. సో బౌలర్సే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆర్ఆర్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ క్యాంప్ అని అనలేం, కానీ కొంచెం ఎక్కువ యంగ్ టాలెంట్ మీద నమ్ముకొని వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా మిరాకిల్ చేస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ కొంచెం ప్రెజర్లోకి వెళ్తుంది. సో జోఫ్రా ఆర్చర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్, అండ్ కమ్మిన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ టాప్ ఆర్డర్ సేమ్ అలాగే వైస్ వర్సా. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్ వర్సెస్ రాజస్థాన్ బౌలింగ్, అండ్ రాజస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్. సో ఇందులో ఏది బెడిసికొట్టినా ఆ టీం పక్కాగా వెనకంజ వేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా అయితే మాత్రం ఒక మంచి మ్యాచ్ మధ్యాహ్నం 3:30కే స్టార్ట్ అవబోతుంది. సో డ్యూ అనేది ప్రాబ్లం ఉండదు. బట్ సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి కొంచెం బాల్ స్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి టాస్ కూడా ఫ్యాక్టరే. సో టాస్ గెలిచిన వాళ్ళు మ్యాక్సిమం బ్యాటింగ్ ఫస్ట్ చేసేస్తారు. సో ఓవరాల్గా ఈ వీడియోపై మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ మ్యాచ్ అయ్యాక రివ్యూ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.